దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. వెల్లడిపరచడం అంటే ఏంటి? చూపిస్తున్నాడు. చూపించు. ఏం చూపించాడు ఆయన? ప్రేమ చూపించాడు. ఎలా చూపించాడు ఆయన? ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడు? నువ్వు మంచివారి కోసం, నువ్వు మంచోడివని కాదు. సుబ్బమ్మ గారు తన కొడుకు ఎలాంటి వాడైనా ప్రేమించాలి. పాపంలో జీవిస్తున్నా ప్రేమించాలి. త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, ఇంకొకడైనా, వ్యభిచారి అయినా, యు ఆర్ ఏబుల్ టు లవ్ హిమ్. ఆయన చేసే ప్రతి పాపాన్ని సహించగలిగినంత ప్రేమ నీలో ఉండాలి. అటువంటి ప్రేమ, అటువంటి నిస్వార్థమైన, స్వార్థము లేనటువంటి, ఆంక్షలు లేనటువంటి ప్రేమ మనం చూపించాలి. ప్రేమలో మాదిరి ఉండాలి మనకి. మనం చూపించే ప్రేమలో ఏముండాలి? మాదిరి. హూ షుడ్ బి ద మోడల్? హీ షుడ్ బి ద మోడల్. మాదిరి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మాదిరి కలిగినటువంటి ప్రేమ, ఆంక్షలతో కూడినటువంటి ప్రేమ కాదు దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ. 1 యోహాను 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం, 12వ వచనం. 10 మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, అది ప్రేమ అంటే. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. అర్థమైందా? మనం కాదు దేవుణ్ణి ప్రేమించింది. వీ నెవర్ లవ్ గాడ్. మనం దేవుణ్ణి ఎప్పుడు సరిగ్గా ప్రేమించలేము. మనది నిజమైన ప్రేమ అయితే మనం ఆయన సన్నిధిలో ప్రేమించిన వ్యక్తి దగ్గర కాసేపు ఉన్న తర్వాత చిరాకేస్తుందా? చెప్పరేంటండి? వేస్తుందా? చిరాకేస్తుందా? లేదు. ప్రేమించినది వ్యక్తి దగ్గర ఎలా ఉంటాము అని అంటే ఉండిపోతాం అలాగా. దాంట్లో చిరాకు రాదు, ఇసుకు రాదు, అసుకు రాదు. వీఆర్ విల్లింగ్ టు స్పెండ్. మనం మన సమయాన్ని గడపడానికి ఇష్టపడతాం. ఒక 10 నిమిషాలు వాక్యం ముందుకెళ్తే చాలు మనకి ఇసులు వచ్చేస్తాయి. వాట్ కైండ్ ఆఫ్ లవ్? చూడండి, మనం కాదు దేవుణ్ణి ప్రేమించింది, దేవుడే మనల్ని ప్రేమించాడు. ప్రాయశ్చిత్తమైంటకు తన కుమారుణ్ణి పంపాడు. ఎందుకోసం పంపాడు ఆయన? ఎందుకోసం పంపాడండి ఆయన? తన కుమారుణ్ణి ఎందుకోసం పంపాడు? నీ మీద పెత్తనం చేయడానికి కాదు, నీకోసం చనిపోవడానికి దేవుడు తన కుమారుణ్ణి